ఉంది కదమ్మా హ్యాండిల్ లాగా దాని కింది కంటే ఓకే. వెరీ గుడ్. కూర్చో. దేవునికి స్తోత్రం. అంటే ఇది రికార్డింగ్ చేసి లైవ్ ఇస్తున్నామమ్మ. అంటే యూట్యూబ్లో పెడుతున్నాం. ఎందుకంటే కొంతమంది వింటున్నారు, వారి కోసమే ఇది. కాబట్టి వాడేవాడు లక్కీగాడు వాడిన పాటను కూడా మేము యూట్యూబ్లో పెట్టాం. మీకు పంపిద్దాము అంటే మీ వాట్సాప్ నెంబర్లు అన్న వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు, అది వాట్సాప్ చూపెడతలేదు, వాళ్ళకి పెద్ద సెల్లు లేదంట మరి. కాబట్టి ఇదేంటంటే మన సంఘము ద్వారా జరుగుతున్న పరిచర్యను మనం భద్రం చేసుకుంటున్నాం. ఉందమ్మా, ఆయన నెంబర్ ఇచ్చినాడు, నేను సేవ్ చేసుకున్నా, కానీ వాట్సాప్ చూపెడతలేదు అంత. మరి ఇంకో నెంబర్కి ఉందో ఏమో నాకు తెలియదు. కాబట్టి మనం ఎందుకు రికార్డింగ్ చేస్తున్నామంటే మన పరిచర్య ద్వారా జరుగుతున్న, అంటే మన పరిచర్యను మనం భద్రపరచుకోవచ్చు. మనందరికి జ్ఞాపకార్థం ఉంటుంది. దేవుడు మనకి ఏ సత్యం అయితే నేర్పిస్తున్నాడో ఆ సత్యము మన సంఘం ద్వారా ఇతరులకు కూడా మనం తెలియజేయడానికి మనకు అవకాశం దీని ద్వారా ఉంది. అందుకే మనం రికార్డింగ్ చేస్తున్నాం తప్ప వేరేది ఉద్దేశం ఏం లేదు. మనం దేవుని వాక్యాన్ని కొద్దిసేపు విందాం. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. 17 నుంచి 19 ఈ వచనాలు కలిపి ఉంటాయి బైబిల్లో. 17 నుంచి మీలో ఒకరు చదవండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. 17 నుంచి 19 వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. చాలు, ఒకసారి మనం ఒక వచనం తర్వాత ఒక వచనాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనే మనలను పిలిచినాడు. ఎవరు మనల్ని పిలిచినాడు? సాధారణంగా మనం ఏమంటుంటామంటే నేను ఆయన నమ్మిన, నేను ఆయన యందు విశ్వాసం ఉంచిన, నేను మారిన, నేను ఒకప్పుడు ఇట్టుంటి, ఇప్పుడు నేను ఆయన దగ్గరకు వచ్చిన, నేను ఆయన దగ్గరకు వచ్చిన అని అంటుంటామా లేదా? ఇలా అనడంలో నేను అనేది ఎక్కువ కనపడుతుంది. అలా అనడం తప్పని కాదు, కానీ నేను అనేది కనపడుతుంది. కానీ ఆయనే మనల్ని పిలిచినాడు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. అసలు ఇదే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలోనే ఏం రాయబడి ఉంటుందంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ఆయన మనల్ని పెట్టినాడు. అంటే నువ్వు మొదట ఆయన దగ్గరకు వచ్చినావా, ఆయనే మొదట మనల్ని చూసినాడా? అందుకే ఇప్పటి నుంచి మనం ఇలా చెప్పడం నేర్చుకుందాం. ఏమని చెప్పినా అంటే నేను నమ్మిన అనేది కరెక్టే, నేను నమ్మినందుకు ఆయన నన్ను రక్షించినాడు అనేది కరెక్టే. కానీ దానికంటే అద్భుతమైన మాట ఒకటిది, ఆయనే నన్ను పిలిచినాడు అని చెప్పడం నేర్చుకుందాం. ఆయనే దేవా, నువ్వే నన్ను పిలిచినావు, నువ్వే నన్ను ఎన్నుకున్నావు, నువ్వే నన్ను ఏర్పరచుకున్నావు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను అనేది గొప్పనా, ఆయన అని చెప్పుకోవడం గొప్పనా? అందుకే మీరు రక్షించబడ్డారా అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఎస్ రక్షించబడ్డాను, ఆయనే నన్ను పిలిచినాడు అని చెప్పడం. అందుకే మనం ఎవరిమి అంటే పిలువబడిన వారు. మనం ఎవరిమి? ఆయన మనల్ని పిలిచినాడు. ఎక్కడి నుంచి పిలిచినాడు? ఎక్కడుంటే పిలిచినాడు అమ్మా? ఎక్కడుంటే పిలిచినాడంటే పాపంలో ఉంటుంది, నరకానికి పాత్రులమై ఉంటుంది, లోక సంబంధులమై ఉంటుంది కదా. లోకంలో నుండి మనల్ని పిలిచాడు. అందుకే సంఘము అంటే ఎవరంటే ప్రత్యేకింపబడినవారు, పిలువబడినవారు. సంఘం అంటే ఎవరు? కాబట్టి మనం అందరం ఎవరు? ఇప్పుడు మనకు ఒక పిలుపు ఉంది, మనం ఎవరిమంటే పిలువబడిన వారు. సంఘము అనే మాటకు గ్రీకులో ఎక్లేసియా అని అర్థం. ఎక్లేసియా అంటే పిలువబడిన వారు. ఎవరండి? దేవుడు మనల్ని పాపంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేసినాడంటే యేసు ప్రభు ద్వారా మనల్ని తన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు.
అందుకే మనం ఇలా చెప్పడం నేర్చుకుందాం. ఇలా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇలా ప్రార్థన చేద్దాం. ఎవరికన్నా చెప్తే ఇలా చెప్దాము. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆయన మనల్ని పిలిచినాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. ఆయన పిలిచినాడు. పిలిచినందుకు మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాం. విశ్వాసం ఉంచినందుకు మనం దేవుని పిల్లలమైనం, నీతిమంతులమైనం, పరిశుద్ధులమైనం, దేవుని కుమారులుగా అధికారం పొందుకున్నాం. ఈ స్థితి మనకు కలిగింది. ఈ స్థితి మారుతుందా? ఈ స్థితి మారుతుందా? యేసు ప్రభుని నమ్మినందుకు, ఆయన పిలిచినందుకు మనం యేసు ప్రభుని నమ్మినాం. నమ్మినందుకు దేవుని కుమారులమైనం, పరిశుద్ధులమైనం. ఈ పరిశుద్ధులం అనే స్థితి ఇప్పుడు ఎప్పుడన్నా మారుతుందా? అందుకే ఈ స్థితి మన ప్రవర్తనను బట్టి రాలేదు. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉన్నా ఈ స్థితి మారదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మరలా నా ప్రవర్తన బాగాలేకపోతే నా స్థితి ఏమవుతుంది? మారుతుంది అనుకుంటా. క్రీస్తునందు మన స్థితి అనేది ఎప్పటికీ మారదు. అందుకే చాలా బలంగా, గట్టిగా, ధైర్యంగా దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, సదాకాలానికి మీరు సంపూర్ణులు. ఎంతకాలానికి? సదాకాలానికి. అంటే యేసు ప్రభు నమ్మినది మొదలుకొని ఇక మీ జీవితం ఎండ్ కాదు. ఈ లోకంలో ఎండ్ అయిపోతుంది. శరీర సంబంధంగా మనం ఈ లోకంలో ఎండ్ అయిపోతాం, కానీ మనం నిత్యత్వానికి ఉంటాం. అంటే ఇక మనకేమి లేదు, మరణం లేదు, మనకేం లేదు. అంటే ఇక నువ్వు నిత్యత్వానికి నీ స్థితి అనేది ఏం కాదు, మారదు. పరిశుద్ధురాలు అనే ఈ స్థితి ఎప్పటికీ మారదు. నీతిమంతురాలు అనే ఈ స్థితి ఎప్పటికీ మారదు. దేవుని పిల్లలం అనే ఈ స్థితి ఎప్పటికీ. ఒకవేళ రేపేమన్నా పొరపాట్లు చేసామనుకో, ఈ స్థితి ఏమవుతుంది? ఈ స్థితి ఏమవుతుంది అంటే, మీరు కాబట్టి మారదు అంటున్నారు. ఈ స్థితి ఏమవుతుందని వేరే వాళ్ళని అడిగితే వెంటనే ఏమంటారు? మారుతుంది అంటారు. అంటే అటు అలవాటు అయిపోయింది ప్రజలకు. ఆ మనసు అటు అలవాటు అయిపోయింది. కానీ మీరు వినండి, దేవుని కృప వలన యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకు కలిగిన ఈ స్థితి. అందుకే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు. అంటే నువ్వు ఎంతకాలానికి నీతిమంతురాలి? ఎవరి అర్పణ ద్వారా? యేసు ప్రభు అర్పణ ద్వారా. అందుకే సదాకాలానికి నీతిమంతులమనే ఈ పవరు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా వచ్చింది. అందుకే పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి దేవుడే నిన్ను పరిశుద్ధురాలిగా గుర్తించేంత ఆ గుర్తింపు మనకు యేసు ప్రభు శిలువ మరణమును బట్టే కలిగింది. అందుకే ఆ పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసుకోవాలి ఇప్పుడు. అందుకే నేను చదువుతున్నాను, మీరు ఆలోచించండి. పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క. అంటే పరిశుద్ధులకు ఏముందంట? స్వాస్థ్యము. ఒకసారి ఆ మాట వలకండి. స్వాస్థ్యము అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఆస్తి. ఏంటిదండి? ఆస్తి. అంటే తండ్రి పిల్లవాడు వారసుడైనాక తండ్రి ఏం రాస్తాడు? అరే నీ భాగం ఇంత, నేను సంపాదించిన దాంట్లో నీకు ఇంత భాగం ఉంది, లేదంటే నా ఆస్తి ఇంత ఉంది, అది నీకే అని చెప్తాడా లేదా? అంటే ఇప్పుడు దేవుని పిల్లలంగా మనకేముంది? ఆస్తి ఉంది. చాలామంది దేవుని పిల్లలు అవ్వడమే ఫైనల్ అనుకుంటున్నారు. ఇక నీతిమంతులం అవ్వడమే ఫైనల్ అయిపోయింది ఇంకా క్రైస్తవ జీవితం. అందుకే చాలామంది మీరు గమనిస్తే వాళ్ళ గురి ఏంటిదంటే దేవుని పిల్లలు అవ్వడం. ఏమ్మా మీ గురి అని ఎవరినన్నా మీరు అడిగితే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే నీతిమంతులు అవ్వడమే మా గురి అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ గురి ఏంటిది? స్వాస్థ్యము మీ గురే? నీతిమంతులు అవ్వడం మీ గురే? మన గురి నీతిమంతులు అవ్వడము కాదు, మన గురి స్వాస్థ్యము. నీతిమంతులు అవ్వడమే మీ గురి అయితే అది యేసు ప్రభువుని నమ్మినప్పుడే అయిపోయింది ఆ పని. ఇక చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక నీతిమంతులు అవ్వడం మనం గురి అనుకొని వాళ్ళు ఎప్పుడు కూడా నీతిమంతులం కావాలా, దేవుని పిల్లలం కావాలా, పరలోకం పోవాలా. అందుకే ధర్మశాస్త్రపు బోధలో ఫైనల్ గురి ఏంటిదంటే పరలోకం.
కానీ కృపలో స్టార్టింగే ఏంటిది? పరలోకం. ఏమో అర్థమవుతుందా? ధర్మశాస్త్రమును బట్టి జీవించేవాడు ఎప్పుడేమనుకుంటాడు అంటే నేను నీతిమంతుని కావాలా, నేను నీతిమంతుని కావాలా అంటే ఫైనల్గా వాడు ఎక్కడికో ఏం కావాలనుకుంటాడు? పరలోకం పోవాలనుకుంటాడు. ఫైనల్గా ఏం అవ్వాలనుకుంటాడు? నీతిమంతుడు అవ్వాలనుకుంటాడు. ఫైనల్గా ఏమనుకుంటాడంటే నేను దేవుని బిడ్డను అవ్వాలనుకుంటాడు. కానీ కృపలో స్టార్టింగ్లోనే నువ్వేమవుతావు? నీతిమంతుని అవుతావు. ఇప్పుడు ఫైనల్ నీ గురి ఏంటంటే అసలు స్వాస్థ్యం. అంటే నీ ప్రయాణం ఎప్పుడు ఇక్కడ? వీళ్ళ ప్రయాణం ఎక్కడికి? మీరు ఎందుకు చర్చకు వస్తున్నారంటే పరలోకం కోసం. మీరు ఎందుకు పాటలు పాడుతున్నారంటే పరలోకం కోసం. మీరు ఎందుకు కానుకలు ఇస్తున్నారంటే పరలోకం కోసం. కరెక్టా ఇది? కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? పరలోక జీవితం, స్వాస్థ్యం, నిత్య జీవం అనుభవించడం. క్రీస్తులో దేవుడు మనకు సిద్ధం చేసినాడు కదా ఒక జీవితం, ఒక ఆశీర్వాదాలు సిద్ధం చేసినాడు కదా, దాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఇప్పుడు మనం అది నువ్వు అనుభవించాలంటే ఫస్ట్ నువ్వు పరలోక పౌరునివై ఉండాలి. అది నువ్వు అనుభవించాలంటే నువ్వు నీతిమంతునివై ఉండాలి. అది నువ్వు అనుభవించాలంటే దేవుని కుమారునివై ఉండాలి. అంటే ధర్మశాస్త్రం ఫైనల్ ఏదని చెప్తుందో కృపలో స్టార్టింగ్లోనే దాన్ని మనం సంపాదించుకున్నాం. ఇది కృప ద్వారా, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా. అందుకే ఇప్పుడు నీకు ఎంత నిరీక్షణ ఉందో నువ్వు తెలుసుకోవాలి. బైబిల్లో దేవునికి ఒక పేరు ఉంది తెలుసా? రోమపత్రిక 15వ అధ్యాయంలో ఏముంటుందంటే నిరీక్షణకర్తయగు దేవుడు. దేవుడు ఎవరంట? విశ్వాసకర్త అని మనం చాలా సార్లు విన్నాం యేసు ప్రభువుని గురించి, ఆదరణకర్త పరిశుద్ధాత్మని గురించి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎవరంటే నిరీక్షణకర్త. అంటే నీకేమి ఇస్తాడంటే ఆయన నిరీక్షణ ఇస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నాడు, వాడి జీవితంలో వాడికి ముందుకు సాగాలంటే నేను ఈ కష్టం నుంచి ఏదో ఒక రోజు బయటపడతానన్న నిరీక్షణ ఉందంటే వాడు బతుకుతాడు. అవునా కాదా? కానీ ఇక నేను నా జీవితంలో నేను ఎప్పటికీ బయటపడలేను అనుకుంటే వాడు ఏమవుతాడు? ఇంకా బలహీనుడవుతాడు. చాలామంది మనం ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి ఏం పొందాలా? ధైర్యం తెచ్చుకోవాలి, బలపడాలా. దేవుని పిల్లలే కానీ తోటి విశ్వాసాలతో మాట్లాడితే 2 రోజులు బతుకుతాడు అనుకున్నాడు, వాళ్ళు మాట్లాడితే ఏమవుతున్నారు? మనం మాట్లాడితే ఒక వ్యక్తికి ఏం రావాలా? నిరీక్షణ కలగాల, ధైర్యం కలగాల. ఇక నేను జీవించాలా, నేను బ్రతుకుతా అన్న ఒక ఆశ కలగాల, బ్రతకాలి అన్న ఒక ఆశ కలగాలి. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని ఎంత క్రీస్తులో మనకు ఎంత నిరీక్షణ ఉందో వీళ్ళకి అర్థం కాలేదు కనుక వీళ్ళు ఎవరితో అన్నా మాట్లాడితే బలహీనుడు ఇంకా ఏమవుతున్నాడు? ఇంకా బలహీనుడు అవుతాడు. అంటే నువ్వు మాట్లాడకపోతే కనీసం 2 రోజులన్నా బతికేవాడు, మాట్లాడితే ఏమవుతుంది? ఆ రోజు చచ్చిపోతున్నాడు. కారణం ఏంది? క్రీస్తులో మనకు ఎంత నిరీక్షణ ఉందో మనం అర్థం చేసుకోకుండా నిరీక్షణ లేని జీవితం జీవించి క్రీస్తులో మనకు ఎంత స్వాస్థ్యం ఉందో మనం అర్థం చేసుకోకుండా మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళని ఏం చేస్తున్నామంటే బలహీనపరుస్తున్నాం. ఏం చేస్తున్నాం? బలహీనపరుస్తున్నాం. కానీ మీరు వినండి, క్రైస్తవులు ఎలా ఉండాలంటే నువ్వు ఎవరితో అన్నా మాట్లాడితే వాళ్ళు ఏం కావాలా? బలపడాలి. నువ్వు రోగితో మాట్లాడితే స్వస్థత రావాలి. నువ్వు బాధలో ఉన్నంతో మాట్లాడితే ఆదరణ కలగాలి. అంటే అటువంటి దీన్నే ఏమన్నాడంటే కృపాసహితంగా మాట్లాడడం అన్నాడు. అంటే విశ్వాసులు ఎలా మాట్లాడాలా? ఉప్పు వేసినట్టు మన సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితంగా ఉండాలి. అంటే నువ్వు మాట్లాడితే అవతల వ్యక్తి ఆదరణ జరగాలి. అందుకే యేసు ప్రభు ఎవరు అంటే నిరీక్షణకర్త. ఎవరండి ఆయన? అంటే నిరీక్షణకర్త అంటే అర్థం ఏంటంటే నీకు ఎంత జీవితం ఉందో ఆయన నీకు చూపెడతాడు ముందే నీకు చూపించేప్పుడు నువ్వు బలహీనురాలువైనా ఏమవుతావు? అంత లైఫ్ ఉందనేసరికి నీకు బలం వచ్చి అంటే నువ్వు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఎవరిని కూడా మన మాటల ద్వారా కృంగదీయొద్దు. బైబుల్ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకుతారంట కొందరు. ఎటువంటి మాటలు? అంటే కత్తితో చంపాల్సిన అవసరం లే, ఎట చంపుతారు వీళ్ళు? మాటలతో చంపుతారు. అందుకే రోమా 3లో అంటాడు, వారి నాలుకల కింద సర్ప విషం ఉందంట. విషం ఎక్కడుంది అనుకుంటాం మనం సాధారణంగా? పాములకే విషం ఉందనుకుంటాం. కానీ కొందరి మనుషులలో కూడా ఏముందంట అంటే వాళ్ళు మాట్లాడితే ఏం కక్కుతారు?
విషయం కక్కుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుని పిల్లలముగా, నీతిమంతులముగా, పరిశుద్ధులముగా మనం కక్కాల్సింది విషయమా? కత్తిపోటు మాటల? మన నోటి వెంట రావాల్సింది ఏంటిది? కృప. అంటే నువ్వు మాట్లాడితే కృపా సహితంగా ఉండాలి. ఎట్లా ఇంత అద్భుతంగా రాసింటే ఉప్పు వేసినట్టు అంట. ఏం వేసినట్టు? ఏదన్నా ఇప్పుడు మనం తింటున్నప్పుడు టేస్ట్ లేదనుకో, రే ఉప్పు లేదు, టేస్ట్ లేదా, కాబట్టి ఉప్పు వేయి, అప్పుడు ఏమవుతుంది? బాగుంటుంది. అంటే నువ్వు ఎవరన్నా అందరూ మాట్లాడితే ఒక రకంగా ఉండాలా, నువ్వు మాట్లాడితే అరే కాసేపు ఆమెను విలువంటారా, ఆమె మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది, ఆమె అంటే ఆదరణ కొరకు ప్రజలు నీ దగ్గరికి రావాలి. ఇబ్బందుల్లో ఉంటే ఆమె దగ్గరకు పోతే నాకు సమాధానం దొరుకుతుందని ప్రజలు ఎక్కడికి రావాలి? మన దగ్గరికి వచ్చే వారంగా ఉన్నాం. అందుకే లోకమునకు వెలుగు మనం. కానీ వెలుగుమనే కానీ యేసుప్రభు నమ్మినందుకు వెలుగు సంబంధులుగా చేసినాడు, కానీ వెలుగు సంబంధులాగా ప్రవర్తిస్తారు. ఏమో అర్థమవుతుంది? అంటే లోకములో మనము వెలుగు సంబంధులాగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజలు ఏమవుతారు? మన దగ్గరికి ఆకర్షించబడతారా లేదా? ప్రజలు మన దగ్గరికి ఆకర్షించబడడానికి కారణం ఏంటంటే కృపనే. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సత్యం, ఒక అద్భుతమైన విషయాన్ని ప్రవక్త చెప్తున్నాడు. యెషయా గ్రంథం చదువుతామండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక దగ్గరనే మనం చేయి పెట్టుకొని యెషయా గ్రంథం 60వ అధ్యాయం దగ్గరికి వద్దాం ఒకసారి. మీరు కొంచెం ఓపికతో వినండి, మీకు అర్థమవుతుంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. అంటే దేవుడు నీ మీద ప్రకాశిస్తే, ఆ కృప నీ ద్వారా ప్రకాశిస్తే ఏమవుతుందంట? చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. భూమి మీద అంతా చీకటి ఉందంట, కటిక చీకటి అంతా ప్రజల మీద ఉందంట. కానీ కృప నీ మీద మాత్రం యెహోవా ఉదయిస్తున్నాడు. అంటే అందుకే 2వ వచనం అంటాడు, 3వ వచనంలో 2వ వచనం, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద. జనాల పరిస్థితి ఎట్టుందంట? 2వ వచనం, భూమి అంటే భూమి అని కాదు, ప్రజలు. లోకం అంటే ఎవరు? లోకం అంటే ఎవరమ్మా? మనుషులు కదా. అంటే మనుషుల మీద చీకటి కమ్ముతుందంట, కటిక చీకటి జనముల మీద కమ్ముతుందంట. కానీ నీ మీద మాత్రం ఏమి కమ్మిందంట? యెహోవా నీ మీద ఉదయించినాడంట. అంటే చూడుము, అక్కడ అంటాడు యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద. నీ మీదనేమో దేవుని మహిమ ఉంది, ప్రజలందరి మీదనేమో ఏముంది? చీకటి ఉంది. ఇప్పుడు నీ మీద దేవుని మహిమ కనపడుతుంటే చీకటిలో ఉన్న ప్రజలందరూ ఎవరి దగ్గరికి వస్తారు? అలా ఉండాల క్రైస్తవులు, అది చెప్తున్నాడు. అందుకే 3వ వచనంలో అంటున్నాడు, జనములు నీ వెలుగునకు. జనాలు ఎక్కడికి రావాలమ్మా? ఎవరి దగ్గర ఉండాలా వెలుగు? మీరు. అందుకే ఇది నీ జీవితంలో నెరవేరాలనే యేసు ప్రభు నమ్మిన వెంటనే దేవుడు నిన్ను నీతిమంతురాలుగా, వెలుగు సంబంధిగా చేశాడు. వెలుగు సంబంధివైన నువ్వు ఇప్పుడు నీ పనేంది? క్రీస్తులో నీకేముంది? స్వాస్థ్యం ఉంది. క్రీస్తులో నీకేముంది? ఆ స్వాస్థ్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. అంటే నీకు ఎంత స్వాస్థ్యం ఉందో ఇప్పుడు నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాలి. ఏం చేయాలా? అందుకే సంఘముగా మనం కూడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? యేసు ప్రభువులో నీకు ఎంత ఐశ్వర్యం ఉందో నీకు తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ ఉన్నప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి మాట్లాడుతావు. ఇప్పుడు నువ్వు లోకస్తులాగా మాట్లాడు. లోకస్తుల మాటలకు మన మాటలకు తేడా ఉండాలనా లేదా? ఉండాలా అంటారు. కానీ ఉండాలంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? చాలామంది ప్రసంగాలు ఏంటంటే నువ్వు లోకస్తులాగా ఉండకూడదు, లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడకూడదు, లోకస్తులు తిరిగినట్టు తిరగకూడదు, లోకస్తులు చూసినట్టు చూడకూడదు. ఇది సత్యమే, కరెక్టే. కానీ లోకస్తులు చూసినట్టు మనం చూడకుండా ఉండాలంటే, లోకస్తులాగా మనం ప్రవర్తించకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే
క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతురాలుగా తీర్చబడిన నీవు క్రీస్తులో నీకు ఎంత స్వాస్థ్యం ఉందో ఇప్పుడు సంఘముగా కూడుకొని పరిశుద్ధాత్ముడు చెప్తుంటే నువ్వు వినాల. అంటే సంఘంగా మనం కూడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఎవరి గురించి చెప్తాడు? యేసు ప్రభులో మనకున్న ఆస్తిని గురించి, యేసు ప్రభులో మనకున్న అద్భుతమైన జీవితాన్ని గురించి మనకు చెప్తున్నప్పుడు ఇప్పుడు నీలో ఏం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. అరే నాకు మేలుంది, నాకు మంచి లైఫ్ ఉంది, నాకు ఆస్తి ఉంది అని ఒక నిరీక్షణ కలిగితే ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? నేను లోకస్తులాగా ప్రవర్తించేటట్టు చేయదు. ఇది అర్థమైంది? ఇది కొంచెం ఓపికతో అర్థం చేసుకోండి. లోకస్తులాగా మనం మాట్లాడవచ్చా? అందుకే ఎఫెసీ పత్రిక 5లో ఏమంటాడు? మీరు భూతులైనను సరసోక్తులైనను ఇంకేమంటాడు? ఎఫెసీ 5లో నేను చదువుతా, మీరు వినండి. అందుకే అంటున్నాడు 3వ వచనం, 5:3, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వం అంటే పిసినారితనం, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదంట. ఏం ఎత్తకూడదు అంటే? పేరైనా ఎత్తకూడదు అంటే అర్థం ఏందో తెలుసా? చాలామంది బూతులు మాట్లాడుతుంటారు. మనం ఏం చేస్తామంటే వాడు నన్ను తిట్టినాడని ఎట తిట్టినాడు తిట్టి చూపెడుతుంటాం. అవునా కాదా? వాడు ఎవడన్నా మనల్ని తిట్టింటాడండి, లేదంటే ఎవరినో తిట్టింటాడు. ఒరే ఏమిరా, ఏమైందిరా అక్కడ అంటే మనం ఏం చేస్తామంటే వాడు ఎట్ట తిట్టినాడో అట తిట్టి చూపెడుతుంటాం. మనం కూడా ఇట్ట తిట్టినారా వాడు, ఆ మాటలు మాట్లాడినారా, ఈ మాటలు మాట్లాడినారని వాడు ఏమి బూతులు మాట్లాడినాడో మనం కూడా వానికి అర్థమయ్యేటట్టు చెప్తుంటాం. ఈ బూతు మాట్లాడినారా వాడు. కానీ వాక్యం చెప్తుంది వాటి పేరు కూడా నువ్వేం చేయకూడదు, ఎత్తకూడదంట. నువ్వు మాట్లాడడం కాదు, అవతలో నువ్వు ఏం బూతు మాట్లాడితే ఆ పేరు కూడా నువ్వు పలకకూడదు. అంటే ఈ విధంగా తిట్టినాడని చెప్పి నువ్వు ఆ పేరు కూడా నువ్వు ఎత్తకూడదు. అట్ట జీవించాల విశ్వాసం. అందుకే వీటి పేరైనా నువ్వు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే పరిశుద్ధుడు ఎలా జీవించాలా? వాటి పేరు కూడా ఎత్తకూడదు. చాలామంది సొంత పిల్లలనే పచ్చి బూతులు మాట్లాడుతుంటారు, సొంత భర్తనే పచ్చి బూతులు మాట్లాడుతుంటారు. అవునా కాదా? సొంత అంటే ఈ కుటుంబ సభ్యులనే చాలా పచ్చి బూతులు మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదే పరిశుద్ధులకు తగినది? అంటే ఎట్లుంటుంది అంటే రాజకుమారునివే కానీ కనీసం తిండి కూడా లేదన్న పరిస్థితి. మళ్ళీ పేరేం పేరు? రాజకుమారుడు. ఏరా అన్నం తిన్నావా అంటే బియ్యం లేవన్నా ఇంట్లో. ఒరే రాజకుమారుని అయి ఉండి ఉపవాసం ఉన్నావా? ఇదెంత సిగ్గుచేటరా. కాబట్టి నేను అన్నం తినలేదని రాజకుమారుని అని బయట చెప్పుకుంటే, నేను అన్నం తినలేదు, నేను రాజకుమారుని అని బయటకు అడకనీకి పోయినావు, తినక పోయి ఏరా అడకనీకి వచ్చిన ఎవరు నువ్వు అంటే నేనా రాజకుమారుని అన్నామనుకో, ఏమంటారు వాళ్ళు? నమ్ముతారా? నోటేంటనేమో పచ్చిబూతులు, మళ్ళీ యేసు ప్రభువుని నమ్మినందుకు నేను నీతిమంతురాలిని. లోకం నమ్ముతుందా? నమ్మదు. అందుకే లోకం ఏం చూస్తుంది అంటే వేరు చూడదు, ఫలం చూస్తుంది లోకం. అంటే లోకం ఎదుట నువ్వు నీ స్థితిని లోకం నమ్మాలంటే వాళ్ళు ఏం చూసి నమ్ముతారు? ఫలం చూసి నమ్ముతారు. కానీ మన ఫలాలు ఎట్టున్నాయి? పిల్లలను పచ్చిబూతులు, భర్తను పచ్చిబూతులు, ఎవరితో మాట్లాడినా బూతులు. ఎవరు నమ్ముతారు మనం పరిశుద్ధులం అంటే? అందుకే పరిశుద్ధులకు ఇవి తగవు. అందుకే మీరు అలా మాట్లాడుతున్నారంటే మీరు పరిశుద్ధులే కానీ మీరు క్రీస్తుని తెలుసుకుంటలేరు. మీకు అంటే మీ మనసు అంతా ఎటుందంటే లోకం మీదనే ఉంది. మనం లోకం విషయమే చచ్చిపోయినాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని? ఎందుకంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, లోకము నిన్ను నీతిమంతురాలుగా చేసిందే? లోకం నీకేమన్నా ఇస్తుందా? అంటే లోకము నీకు ఏ ఆశీర్వాదం అని ఇస్తుందా? నీకు ప్రతి ఆశీర్వాదం ఎవరిలో ఉంది? కాబట్టి ఇప్పుడు నువ్వు మనసు ఎవరి మీద పెట్టాలా? యేసు ప్రభు మీద పెడితే ఆటోమేటిక్గా నీలో నుంచి బూతులు ఏమవుతాయి? చాలామంది ఏమనుకుంటారంటే బూతుల నుంచి దూరం పోయి, అప్పుడు బూతుల నుంచి దూరం పోతే యేసు ప్రభు దగ్గరికి వస్తాడు అనుకుంటారు చాలామంది. కానీ నేను చెప్పేది ఏంటంటే నీలో ప్రవర్తన బాగాలేకపోయినా నువ్వు కృప దగ్గరికి వస్తూ ఉంటే, కృపను నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న బూతులు ఏమవుతాయి? పోతాయి. మనలో ఉన్న చెడ్డ ప్రవర్తన ఏమవుతుంది? పోతుంది. ఇప్పుడు నేను చాలామంది ఏమన్నా చెడుని దూరం చేసుకో, అప్పుడు దేవుని దగ్గరికి రా అంటారు. ఇది కరెక్టేనా?
దేవుని దగ్గరికి రా, అప్పుడు చెడు దూరం అవుతుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇటు అడుగుతున్నా, రోగం తగ్గించుకో, అప్పుడు డాక్టర్ దగ్గరికి రా అంటే మీరేమంటారు? అంతే కదమ్మా. ఇప్పుడు చెడు దూరం చేసుకో, అప్పుడు దేవుని కాడికి రా అంటే అప్పుడు కూడా మీరేమనాలా? అబ్బా బల చెప్పినావు సార్ అనాలా? ఏమనాలా? ఇక నేను చెడు దూరం చేసుకుంటే దేవుని దగ్గరకు పోవాల్సిన అవసరం ఏముంది అనాలి. అంతేనాక? అందుకే మనం కొటేషన్లు బాగున్నాయని ప్రసంగాలు వినకూడదు. అబ్బా బలుందిరా, మంచి మాట రాయిదని దానిలో పడిపోకూడదు. వాక్యం ఏం చెప్తుంది? ఒకవేళ రోగం పోతే వైద్యుడు అక్కర్లేదు కదా. మరి నువ్వు నీ అంతకు నువ్వు చెడు మానేసుకుంటే ఇంకా దేవుని దగ్గరకు పోవాల్సిన అవసరం ఏముంది? అందుకే చెడు చాలామంది ఇట్లా చెప్తున్నారు. అందుకే నువ్వు తాగుబోతు అయితే చర్చికి రావాకంటారు. నీకు బీడీలు తాగే అలవాటు ఉంటే చర్చికి రావాకంటారు. నీకు గుట్కాలు తినే అలవాటు ఉంటే చర్చికి రావా. ఇది కరెక్టేనా? వాడు బలహీనుడు. వాడిని అటువంటి అలవాట్లున్న వాడు కృప దగ్గరికి వస్తే వాడు వాక్యం వింటూ వింటూ ఏమవుతాడు? ఆటోమేటిక్ దాని నుంచి దూరం అవుతాడు. కానీ మనం చేసే బోధ ఏంటంటే, మనం ఏదో యేసుప్రభులాగా జ్ఞానవంతులమైనట్టు, నీకు గుట్కాలు తినే అలవాటు ఉంది అయితే చర్చికి రావా. నీకు తాగే అలవాటు ఉందా? అటైతే చర్చికి రావా. నీకు సినిమాలు చూసే అలవాటు ఉందా? అటైతే చర్చికి రావాకంట. వాడు తెలివి ఉన్నోడైతే వాడేట అడగాల. నీకు తలనొప్పి ఉంటే డాక్టర్ కాడికి పోవాకనాలి. నీకు కీళ్ళ నొప్పులు ఉంటే డాక్టర్ కాడికి పోవాకనాలి. అటంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి వాడిని ఎందుకు మనం అట అనాలా? అరే వాడు బలహీనుడైనా వాడిని ఎక్కడికి తీసుకురావాలా? కృప దగ్గరికి తీసుకురా. ఆ కృప దగ్గర వాడు నేర్చుకుంటూ ఉంటాడు. ఆ కృప అర్థమైతే కృప ద్వారా ఏమవుతాడు? ఆ చెడుతనం నుంచి. ఇట చెప్తుంటే మనం చాలామంది ఏమంటున్నారంటే, చూసావా గుట్కాలు తాగినా చర్చికి రమ్మంటున్నారు వీళ్ళు, చూసావా తాగినా కూడా చర్చికి రమ్మంటున్నారు వీళ్ళు అని అంటున్నామని మనం ఇలా చెప్తున్నాం అనుకుంటున్నారు. తాగి వచ్చి చర్చికి రండి అంటలేము మనం. గుట్కాలు వేసుకున్నా ఏం కాదు అట్టంటలేము. నువ్వు బలహీన గుట్కా అలవాటున్నా సరే కృప దగ్గరికి రా, కృపను విను. ఆ కృప నిన్ను ఏం చేస్తుంది? ఈ చెడుతనం. అది మనం ఫైనల్గా మనం చెప్తుంది ఇది. చాలామంది మన బోధ విని తప్పుగా ఏం అర్థం చేసుకుని, చూసినావా పాపం చేసిన వీళ్ళు పరలోకం పోతామంటున్నారు. కాబట్టి ఇంకా వీళ్ళ బోధ పాపం చేయమని చెప్పడమేమో వీళ్ళ బోధ. మన బోధ అది కాదండి. మన బోధ పాపం చేయమని చెప్పడం కాదు. నువ్వు పాపము చేసిన నీతిమంతునివి అన్నప్పుడు తండ్రి దగ్గర రావడానికి ధైర్యం ఉంటుంది. సత్యం ఇది. వాడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వస్తాడో తండ్రి ప్రేమ వాడిని ఏం చేస్తుంది? తండ్రి ప్రేమనే వాడిని మారుస్తుంది. అందుకే వాడు బలహీనుడు కావచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉందండి. అసలు ఆమె వ్యభిచారంలో ఉంది. మీరు చాలాసార్లు విన్నారు కూడా. వ్యభిచారంలో ఉంది ఆమె. వ్యభిచారంలో ఉన్న ఆ స్త్రీ బావి దగ్గరికి మధ్యాహ్నం పోయింది. సాధారణంగా మధ్యాహ్నం పోవడానికి కారణం ఏంది? పొద్దున ఇది అందరు ఉంటారు. అందరు ఉంటే ఏమంటారు? చూడరో వచ్చింది ఈమె, మన ఊరిని పాడు చేస్తుంది, మంచిది కాదురా ఈమె. ఒక్కరు కాదంటారు, ఇద్దరు కాదంట, ముగ్గురు కాదంట, ఇంతమంది అంట ఈమె. కానీ అన్నీ ఈ మాటలే చెప్తారు తప్ప ఇప్పుడు ఆ మాటలు ఆమె ఏమన్నా మారుతుందా? బాధపడాల్సిందే. కానీ మధ్యాహ్నం వచ్చింది. ఎందుకు? ప్రజలకు దూరంగా ఉంది. యేసుప్రభు ఆ టైంలో వచ్చినాడు. అదే టైంలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ ఆశ్చర్యపోయింది. యేసుప్రభు ఆమె నీళ్ళు అడిగినాడు. నా నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగినాడు. ఆమె ఎవరంటే సమరయురాలు. యేసుప్రభు ఎవరంటే శరీరధారిగా ఆయన ఒక యూదుడుగా జన్మించినాడు. యూదులు సాధారణంగా సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకంటే యూదులు స్వనీతిలో ఉన్నారు. ఎందుకంటే మేము మంచి చేసాం కాబట్టి నీతిమంతులం, వీళ్ళు తప్పులో ఉన్నారు కాబట్టి పాపులు అనుకుంటున్నారు. మీరు వినండి, నీతిగా జీవిస్తేనే నీతిమంతులమవుతామని అనే వారిలో ఎక్కడ ప్రేమ అనేది ఉండదు. ప్రేమ అనేది ఎప్పుడు కలుగుతుంది? సాధారణంగా తోటి యూదులు సమరయులు నీళ్ళు ఇస్తే సచ్చైనా పోతారు, కానీ దప్పిక అవుతుందంటే సచ్చైనా పోతారు, కానీ వాళ్ళు ఇచ్చే నీళ్ళు మాత్రం తాగరు. కానీ యేసుప్రభు ఆమెను ఏం అడుగుతున్నాడు? నీళ్ళు అడుగుతున్నాడు. అంటే యేసుప్రభులో ఏం లేదు? స్వనీతి లేదండి. ఆయనలో ధర్మశాస్త్రము లేదు. యేసుప్రభు ఎవరంటే కృప అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆమెను ఏం అడుగుతున్నాడు? నీళ్ళు అడుగు. అందుకే కృప నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఫలనోని కాబట్టి దూరం ఉండనే మనస్తత్వము రాదు. ఈరోజు చాలామంది దేవుడు అని అందరు అంటారా లేదా? అంటారు. కానీ దేవుని పేరిట వాళ్ళు చేస్తుంది ధర్మశాస్త్రము.
అందుకే అంటరానితనం వచ్చింది. చాలా అంటే చాలా చోట్ల చూస్తున్నాం. ఎవరైనా నీళ్ళు తాగనోళ్ళు లేరా? ఎందుకు? వాళ్ళలో ఏముంది? కృప ఉందా? ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం. అందుకే మతము, స్వనీతి అనేది మనిషి పట్ల ప్రేమ చూపించడానికి సరిపోదు. ప్రేమ చూపించలేదు. కానీ కృప ఏం చేస్తుందంటే అందరితో సమానం ప్రేమ కలిగి ఉంటుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, నీళ్ళు ఇయ్యమ్మ అన్నాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది, నువ్వు యూదునివి కదా అన్నది. అసలు మమ్మల్ని నీళ్ళు అడగరు కదా మీరు, నువ్వు ఎట్ట అడుగుతున్నావు అంటే, అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఈ నీళ్లు తాగితే అందరు తప్పికుంటారు, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎవడు తప్పికొనడు అన్నాడు. అటనా అని చెప్పి, నువ్వు యాకోబు కంటే గొప్పవానివా అనింది. ఫస్ట్ ఏమనింది? నువ్వు యూదునివి కదా అనింది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఇంకొక డౌట్, నువ్వు యూదును సరే, నువ్వు యాకోబు కంటే గొప్పనివా అన్నది. ఇక మాట్లాడుతూ మాట్లాడుతుంటే నువ్వు ప్రవక్తవేమో అన్నది. లాస్ట్కు మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు ప్రవక్తవు కాదు, నువ్వు క్రీస్తువు అన్నది. ఏమన్నది? అంటే ఆమె యేసు ప్రభువును అర్థం చేసుకునే విధానం ఏమవుతుంది? వెరీ గుడ్, పెరుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తు అని అర్థమైనాడో కుండ విడిచిపెట్టి ఎక్కడికి పోయింది? ఊర్లోకి పోయింది. ఊరోళ్ళు వస్తే భయపడి దాపెట్టుకునే ఈమె క్రీస్తు అర్థమయ్యే కొద్దీ ఏమైంది? కుండ విడిచిపెట్టి ఊర్లోకి పోయి నేను చేసినవన్నీ, అప్పుడు వాళ్ళు అంటుండ్రి నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అంటే దాపెట్టుకుంటున్నా, ఇప్పుడు ఆమెనే చేస్తుంది. ఎస్, నేను ఇటువంటి జీవితంలోనే ఉంటుంది, కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని దగ్గరికి మీరు రండి అని ఇప్పుడు ఏం చెప్తుందంటే సువార్త చెప్తుంది. ఎస్, నేను చేసింటి, కానీ కృప నన్ను మార్చేసింది. నేను తాగుబోతునే, కానీ కృప నన్ను ఏం చేసింది? మారి. నేను గుట్కాల నమిలతోనే, కానీ నేను గుట్కాల నమిలతోని యేసు ప్రభు దగ్గరికి పోకపోయి ఉంటే నేనేమవుతోని? గుట్కాలను అమ్ముకుంటూనే ఉంటుంది, కానీ గుట్కాలను అమలతోనే, కానీ నేను చేసినవన్నీ వచ్చి నాతో చెప్పిన ఆయన దగ్గరికి రండి అని ఇప్పుడు ఒక వ్యభిచారి స్పాట్లో ఏమైందంటే సువార్థికురాలైపోయింది. అందుకే కృప దగ్గరికి మనం వస్తే నువ్వు ఎంత దుర్మార్గునివైనా ఆ కృప నేను ఏం చేస్తుంది? నేను ఒక మాట చెప్తున్నా అండి, మనుషుడు అంటేనే దుర్మార్గుడు. గుట్కా తింటేనే కాదు దుర్మార్గుడు, తినకపోయినా ఏం సార్ అంత అంటే అది సత్యం, బైబుల్ చెప్తుంది. సినిమాలు చూస్తేనే కాదు నువ్వు దుర్మార్గునివి, చూడకపోయినా నువ్వు ఎవరివి? ఆ దుర్మార్గమైన మనస్సు ఉందండి మనిషిలో. ఏమంటే ఒక్కడు ఒక బలహీనత, ఒకనికి సినిమాలు చూసే బలహీనత, ఒకనికి తాగే బలహీనత, ఒకనికి గుట్కాలు తినే బలహీనత, ఒకనికి వ్యభిచారం బలహీనత, అంటే వీనికి లేనిది వానికి ఉండదు. అప్పుడు వీడేమనుకుంటాడు? చూసావా నేను నీ లెక్క లేను అనుకుంటాడు. కానీ వీనికి లేనిది వాని దగ్గర ఇంకోటి ఉంటుంది. చూసావా? అంటే ప్రతి మనుషుడు ఎవరు? సాధారణంగా నేను అదే అంటున్నా, కానీ మనం తీర్పులు తీరుస్తుంటాం. నేను నీళ్ళకి అబద్ధం అని అంటే, నువ్వు అబద్ధం ఆడపోయి ఉండవచ్చు, కానీ నువ్వు మోసం చేసిండు, అది నీకు తెలుసా? వాడు చేసిండాడు మళ్ళా, వాడేమో అబద్ధం ఆడుతుంటాడు, నువ్వేమో అబద్ధం ఆడవు. కానీ నువ్వు మోసం చేస్తుంటావు, వాడు మోసం చేయడు. నీలో ఒకటి లేదు, వాడిలో ఒకటి ఉంది, అంతే. అర్థమైందా? ఎవరి బలహీనతలు వాళ్ళు. అందుకే మనుష్యుడు అంటేనే బలహీనుడు. నువ్వు విశ్వాసివే, నువ్వు బలహీనురాలివే అయినా, బలహీనురాలివి అంటే నువ్వు నీతిమంతురాలివి అయినప్పటికీ నీ నీ అంటే నీ బలము చేత నువ్వు నీతిగా జీవించలేనంత బలహీనురాలివి. అందుకే విశ్వాసికైనా ఏమి కావాలి? ఇప్పుడు కృప కావాలా? ఏం కావాలా? అందుకే ఏ మనుషులను మనం తీర్పులు తీర్చడం పక్కన పెట్టి మార్గం చూపించడం నేర్చుకుందాం. సాధారణంగా మనుషులకు ఉన్న లక్షణం ఏంటంటే వాడటటోడు, వీడటటోడు, వామెట్టడిది, వీమెట్టడిది, వాళ్ళ పిల్లలు అట్టటోళ్ళు, మా పిల్లలు ఇట్టటోళ్ళు కాదు అని తీర్పులు తీర్చడం మన పని తప్ప, వాడు మారడానికి మార్గం చూపించడమే మన పని అండి. తీర్పులు తీర్చడం మన పని. యేసు అసలు తీర్పులు తీర్చాలంటే ఫస్ట్ యేసు ప్రభువే తీర్చాలా. అరే నువ్వు పాపి పోరా, నువ్వు పనికి రావు పోరా అని. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంది, తీర్పు తీర్చుటగా ఆయన లోకంలోనికి రాలే, తీర్పు తీర్చనీకి రాలే. కానీ మనం ఏం చేస్తాం? మన పని ఏందో తెలుసా? తీర్పులు తీర్చడం మన పని. వాడట్ట, వీడిట్ట, వామెట్ట. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, తీర్పులు తీర్పులు తీర్చడం కాదు మన పని. వాడు ఆ బలహీనతలోంచి బయటపడాలంటే ఏ విధంగా బయటపడతాడని మార్గం చూపించడం మన పని. యేసు ప్రభు తండ్రి దగ్గరికి మార్గం చూపించడానికి లోకానికి వచ్చినాడు, అవునా కాదా? ఇప్పుడు మన పని కూడా ఏంది? వాడు బలహీనుడా?
వాడు తప్పులో ఉన్నాడా? ఆ తప్పులోంచి నీకు తీర్పులు తీర్చడం కాదు నీ పని. ఏం నీ పని? మన పని ఏందమ్మా? ఏమమ్మా మీరు? మన పని ఏంది? మీరు అంటే ఇక్కడే ఉన్నారా? లేదంటే వేరే లోకానికి ఏమన్నా వినారా? ఈ లోకంలోనే ఉన్నారా? ఆ, ఈ లోకంలోనే ఉంటే మన పని ఏంటంటే, మీరు వినండి, ఇక్కడే ఉండండి, ఎక్కడికి పోవద్దు కాసేపు. ఇక్కడే ఉండండి. మన పని ఏంటంటే తీర్పులు తీర్చడం మన పని కాదు, మార్గం చూపించడం మన పని. ఏంటిదండి? మార్గం బలహీనుడా, నీ భర్త బలహీనుడే కావచ్చు, తీర్పులు తీర్చి కూర్చుంటే ఎప్పుడు మారాడు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, మా ఆయన అని ఎదురుగా తీర్పులు తీరుస్తాం. మన పుట్టింటికి పోయి కూడా ఏం చేస్తాం? వాళ్ళ గురించి తీర్పులు తీరుస్తుంటాం. కానీ నేనేమంటున్నానంటే, తీర్పులు తీర్చడం కాదు మన పని. వాళ్ళు ఆ బలహీనత నుంచి ఎలా బయటపడాలో మార్గం చూపించడం మన పని. అందుకే క్రీస్తు అర్థమయ్యే కొద్దీ ఆమె ఏమైంది? యూదుని అన్నది. తర్వాత నువ్వు యూదుని కాదు, యాగోబు కంటే గొప్పనివి అనింది. తర్వాత అర్థమైంది, ఈయన యాగోబు కంటే గొప్పడు, ప్రవక్త అన్నది. కాదు, నువ్వు ప్రవక్త కంటే గొప్పనివి, నువ్వు క్రీస్తు అన్నది. అంటే అర్థం చేసుకుంటున్న కొద్దీ ఆమెలో ఏమవుతుంది? మార్పు కలుగుతుంది. లాస్ట్కి ఎంత మార్పు కలిగిందంటే, ఇక ప్రజలకు ఊర్లో పోయి సువార్త చెప్పి ప్రజలందరినీ యేసుప్రభు దగ్గరికి నడిపించారు. అంత గొప్ప సువార్థికురాలైంది. అందుకే యేసు ప్రభును తెలుసుకుంటూ ఉంటే బలహీనతల నుంచి ఏమవుతాం? విడుదల పొందుకుంటాం. అందుకే ఒక వ్యక్తి బలహీనతలో ఉన్నాడా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తికి క్రీస్తును బోధించాలి. ఏం బోధించాలా? అందుకే మనం సాధారణంగా మనం చేసే ఈ పని ఏంటంటే, నువ్వు అది మానుకో, ఇది మానుకో, అట్టుండి ఇట్టుండి ఇది చెప్తాం. వాడట్టుండి వీడుట్టుండి వాంతో అయితే ఇంకా నువ్వు అంటే నేనేమంటున్నానంటే, విశ్వాసిగా నువ్వు అది మానుకో ఇది మానుకో అని చెప్తేవి, లోకం కూడా ఏం చెప్తుంది? ఇక లోక బోధన మనది. ఇంకా నువ్వు విశ్వాసిగా నువ్వేం చేస్తావు అంటే, నువ్వు ఇంకా నీతో మాట్లాడడం ఎందుకు? బయటకు పోయినా అదే చెప్తాడు కదా. అందుకే విశ్వాసి బోధ డిఫరెంట్. మన బోధ లోకపు బోధ కాదు. మన బోధ ఏంటంటే కృప. కృపను చెప్పు. అంటే యేసు ప్రభుని గురించి మాట్లాడు, యేసు ప్రభుని గురించి చెప్పు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో నీకు తెలియకపోవచ్చు, కానీ ఇట ప్రార్థన చేయి. యేసు ప్రభువా, మానవుడు బలహీనుడు, కానీ కృప మాత్రమే బలవంతులుగా చేస్తుంది కదా నాయన. నిన్ను గురించి మాట్లాడే కృప నాకి అను. ఆ సందర్భం మీద ఏం మాట్లాడతాడో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందమ్మా? మనం ఏమనుకుంటున్నామంటే, ఏం చెప్పాలబ్బా మంచికి, ఏం చెప్పాలని ముందే మాటలు వస్తే అప్పుడు ఆ మాటలు చెప్దాం అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు అట పని చేయడు. పరిశుద్ధాత్ముడు పని చేసేది ఏంటంటే, నువ్వు వెళ్ళు ఫస్ట్, ఆ వ్యక్తితో క్రీస్తు గురించి మాట్లాడుతుండు. పరిశుద్ధాత్ముడే నీ నోటిని ఉపయోగించుకొని మాట్లాడతాడు. ఏ సందర్భానికి ఏం కావాలనో అదేం మాట్లాడతాడు. కాబట్టి మనము బలహీనతల్లో ఉన్న వ్యక్తిని తీర్చాల్సింది తీర్పులు కాదు, చూపించాల్సింది మార్గం చూపించాలి. అర్థమవుతుందా? అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. రైట్, ఆ విధంగా మనం ముందుకు సాగాలి. అందుకే ఇప్పుడు చూడండి, 4వ వచనం, ఎఫెసీ 5:4, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. ఏం ఉచ్చరించాలంట? అంటే మన ఉచ్చారణ, మన మాటలు ఎలా ఉండాలంటే కృతజ్ఞతనే రావాలి. ఏం రావాలి? సనుగులు రాకూడదు. సాధారణంగా బైబిల్లో ఎక్కువ సనిగింది ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు. దేవుడు వారిని ప్రేమించి ఐగుప్తు దేశంలో నుంచి విడిపించినాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళ బతికేట్టున్నదో తెలుసా? బానిసలు. అంటే పని చేస్తేనే తిండి. బానిసలుగా ఉన్న ఆ జీవితంలోంచి దేవుడు ఏం చేసినాడంటే మోషేను ఏర్పాటు చేసుకొని వారిని ఆ బానిస బతుకు నుంచి ఏం చేసినాడు? విడిపించినాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఏమ్మా బానిస కోరిన తిండి తింటాడు? మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా పనికి వచ్చారనుకో, నాకు బిర్యానీ చేసి పెట్టండి అంటే పెడతారా మీరు? ఏది ఉంటే అది తినాల, అంతేనా కాదు? ఏది చేస్తే అది తినాలి. అంటే బానిసకి ఏం లేదు, స్వాతంత్రం లేదు. మనం కూడా ఒకప్పుడు దేనికి బానిసలం? పాపానికి, అపవాది చెరలో ఉంటుంది. కానీ యేసుప్రభు నమ్మినందుకు మనం స్వతంత్రులమైన, ఏమైనా దేవుని పిల్లలమైన. మీరు వినండి, వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి దేవుడు వారిని ప్రేమించి అనేక అద్భుతాలు చేసి
దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విడిపించినాడు. అసలు మీరు ఒకటి ఆలోచన చేయండి, మనము కూడా పాపం నుంచి విడిపించడానికి దేవుడు ఒక అద్భుతం చేశాడు. నీతిమంతులం అవ్వడానికి దేవుడు మన జీవితం ఒక అద్భుతం చేశాడు. ఏమా అద్భుతం అమ్మ? గట్టే చెప్పమ్మ. నీతిమంతులు అనేది అర్థమవుతుందమ్మ, తర్వాత అర్థం కాలేదు. నీతిమంతులు, వెరీ గుడ్. నేను అదే అంటున్నా, నిన్ను నీతిమంతురాలుగా చేయడానికి దేవుడు చేసిన అద్భుతం ఏంది? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించడానికి ఐగుప్తుల మధ్య చాలా అద్భుతాలు చేశాడు. అంటే అనేక అద్భుతాల మధ్యలో దేవుడు వారిని ఏం చేసినాడు? ఐగుప్తులో నుంచి బయటికి ఆ బానిస బ్రతుకులో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడు చేసిన అద్భుతం ఏంది? అబ్బా, ఇదే ఇట చెప్పడం నేర్చుకోండి. ఆయన మరణమే, యేసు ప్రభు శిలువ మరణం ఒక అద్భుతం. తెలుసా ఇది? యేసు ప్రభు శిలువ మరణము నిన్ను నీతిమంతులుగా చేయడానికి ఒక అద్భుతం చేశాడు. మనం అద్భుతాలు యాడ జరిగినారు అద్భుతాలు అని అంటాం, కానీ యేసు ప్రభు శిలువ మరణమే ఒక అద్భుతం అన్న సంగతి మీరు ఇది లోతుగా అర్థం చేసుకోవాలి మీరు. ఆయన కనుక మరణించకపోతే నేను పాపములో నుంచి విడుదల పొందేదాన్ని కాదు. అందుకే యేసు ప్రభువు ఐగుప్తులో నుంచి దేవుడు ఇజ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు పస్కా గొర్రె పిల్లను వధించినాడు. ఏం చేసినారు వాళ్ళు? ఇజ్రాయేలు ప్రజలందరూ ఇంటికి ఒక గొర్రెపిల్ల తీసుకొని ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తము ఇంటి ద్వార బంధంల మీద పూసినారు. ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ఇంట్లో ఉన్నవాడు ఎవడు చనిపోలేదు. అంటే సంహార దూత రాత్రి బయలుదేరింది. దేవుడు అద్భుతం చేసి వారిని ఐగుప్తు రాజు వింటలేడు ఫరో. ఒక అద్భుతం చేసి దేవుడు వారిని విడిపించాలనుకొని ఏం చేశాడంటే, మీరందరూ పస్కా పండుగ చేయండి అని చెప్పినాడు. పస్కా పండుగను వాళ్ళు ఎలా ఆచరించాలా? ఒక గొర్రెపిల్ల తీసుకోవాలా, దాన్ని వధించాలా, దాని రక్తాన్ని ఏం చేయాలా? వాకిటికి పోయాలి. మళ్ళీ మీరు ఇట్లా చేశారు అంటే ఇది సాదృశ్యంగా చెప్తున్నాడు. దానికి వాకిటి, ఇప్పుడు సంహార దూత వచ్చి ఏ ఇంటి ద్వారబంధం మీద అయితే రక్తం ఉందో ఆ ఇంట్లో ఉన్నవాడిని ఎవరిని ముట్టలే. ఆ గొర్రెపిల్ల కూడా ఎటువంటిదై ఉండాలా? నిర్దోషమైనదే ఉండాలా, దాంట్లో కలంకమేమి ఉండకూడదు. అటువంటి గొర్రెపిల్ల రక్తము ఎవరి ఇంటి ద్వారబంధంల మీద అయితే ఉందో సంహార దూత ఆ ఇంటిలోకి పోకుండా వారిని దాటిపోయి ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తం లేదో వారిని అందరిని ఏం చేసింది? సంహరించి. ఇజ్రాయేలు ప్రజలందరి ఇంటి మీద ఏముంది? గొర్రెపిల్ల రక్తం ఉంది. దేవుడు అద్భుతంగా ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళని ఏం చేసినాడు? బయటికి తీసుకొచ్చినాడు. ఇప్పుడు మన కొరకు ఏ గొర్రెపిల్ల బలైపోయినాడు? కాబట్టి ఇప్పుడు మనం ఇంటి ద్వారాల మీద రక్తాలు వేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నామమును ఒప్పుకుంటే చాలు. ఆయన నామమును బట్టి నీకు శిక్షా విధి లేదు. నువ్వు నీతిమంత. ఇక సంహార దూతకు నీ మీద అధికారము లేదు. అందుకే ఒక కీర్తన ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. అంటే నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. ఎందుకంటే సంహార దూత దేన్ని చూసి దాటిపోయింది? రక్తం. ఇప్పుడు దేవుడు దేన్ని చూసి నేను నీతిమంతురాలు అంటున్నాడు? ఇప్పుడు అదే అరే లోపల ఎవడున్నారా అని లోపలికి వచ్చి చూసిందా? రక్తము చూసింది, దాటిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు కూడా నిన్ను నీతిమంతురాలు, ఏందిరా నువ్వు నిన్నేం చేసినావు, మన్నేం చేసినావు, ఈరోజు ఎట్టున్నావు అని నీ ప్రవర్తన చూసలేడు. ఎవరిని బట్టి నువ్వు నీతిమంతురాలి? అందుకే యేసు ప్రభువే మన ధైర్యం. ఈరోజు నేను దేవుని నీతి యేసు ప్రభువునందు దేవునంత నీతిమంతురాలిని అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, దేన్ని బట్టి? అందుకే యేసు ప్రభువేమో మన ధైర్యం. కాబట్టి ఇప్పుడు మీరు కృతజ్ఞతా వచనము ఉచ్చరింపవలనని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం ఆ మాట. 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి ఏమంట? తగవని ఎన్నిసార్లు చెప్తుంటే 2 సార్లు చెప్తున్నాడు. ఒకసారి చెప్పినాడంటే 2 సార్లు చెప్పినా అంటే అర్థమైంది, చాలా గట్టిగా చెప్తున్నాడు అని అర్థం. కాబట్టి తీవ్రంగా దేవుని వాక్యంగా ఇవి మీకు తగవు. ఏమి తగవు? వాటి పేరు కూడా వలకడం. మీరేమి తగవు అనుకుంటున్నారు తెలుసా? కొట్లాడడం తగదు, తిట్టడం తగదు అనుకుంటున్నారు.
తిట్టడం గురించి కూడా కాదు. ఎవడు ఎవడన్నా తిడుతుంటే అటువంటి పదాలు ఇట తిట్టినాడని అది చెప్పడం కూడా తగదు. అది చెప్తున్నాడు. అంతే, ఇది పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది అని చెప్తూ, కాబట్టి దేవుని పిల్లలంగా మనలో మార్పు రావాలి అంటే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం మనం ఇన్ని విషయాలు అంటే, మారాలా అంటారు కదా, పాటలు కూడా పాడతారు కదా, మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే నిజంగా మారాలి. మరి మారాలి పాటలు పాడితే మారతారా? పాడొద్దని నేను అంటలేను. చూసావా ఈయన ఈ పాట కూడా పాడొద్దు అంటున్నాడు అని మళ్ళీ అనుకున్నారు బయట. కానీ నేనేమంటా అంటే పాడండి, మారాలని పాటలు పాడండి. కానీ నేనేమంటా అంటే అయితే ఎలా మారుతాడో మార్గం చూపియండి. ఆ మార్గం మనం దేవుని వాక్యం చూపి ఎలా మారుతాడు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి కృపచేత నీతిమంతురాలుగా తీర్చబడిన నీకు స్వాస్థ్యం ఉంది. ఏముంది? ఆస్తి ఉందమ్మా మీకు. ఇప్పుడు తండ్రి పుట్టినాడు, ఏం ఆస్తి లేదంటే పిల్లోడేమో ఎట్టుంటాడు, ఎంత బాధపడతాడు. మా నాన్నకి ఏమి లేదురా అని బాధపడతాడా లేదా? కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం లే. ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు? మీరు ఏమో నీకు ఆస్తి ఉందమ్మా, యేసు ప్రభువు నందు నీకేముంది? ఏమా ఆస్తి బూతులు తిట్టడం కాదు, ఇవి తగవు. అంటే పరిశుద్ధ జీవితం జీవించడం ఇది మనకు ఆస్తి. పవిత్ర జీవితం జీవించడం ఇది మనకు ఆస్తి. ఈ ఆస్తిని చాలామంది అనుభవిస్తలేరు. అంటే పవిత్రంగా జీవించడం ఇది ఒక ఆస్తి కదా, ఈ ఆస్తిని చాలామంది ఏం చేస్తలేరు? ఆరోగ్యంగా జీవించడం నీ ఆస్తి, సమృద్ధిగా జీవించడం ఏంటిది? మీ ఆస్తి. కొదువ లేకుండా బ్రతకడం మీ ఆస్తి. మరి ఈ ఆస్తిని ఎంతమంది అనుభవిస్తున్నారు? ఏ కీడు రాకుండా, ఏ అపాయము నీ గుడారం సమీపించకుండా నువ్వు బ్రతకడం నీ ఆస్తి. నీ రాకపోకల్లో నువ్వు భద్రంగా కాపాడబడడం అనేది నీ ఆస్తి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లే ఉండాలా అనేది నీ ఆస్తి. నువ్వు బయటికి పోయినా దీవించబడాలా, లోపలికి వచ్చినా దీవించబడాలా, నీ గర్భఫలం దీవించబడాలా, నీ పశువులు దీవించబడాలా, నీ పంట పొలాలు దీవించబడాలా, ఇది నీ ఆస్తి. మరి ఇది ఎంతమంది అనుభవిస్తున్నారు? వెరీ గుడ్, కొందరే. అందుకే ఐగుప్తులో నుంచి దేవుడు అందరిని విడిపించినాడు. ఎక్కడ తీసుకుపోనికా? కనాను, పాలు తేనెలు ప్రవేశించే దేశం తీసుకుపోనికా. అందరూ బయటికైతే వచ్చినారు, కానీ చాలామంది అరణ్యంలోనే చచ్చిపోయినారు. కనాన్లోకి పోయింది కొందరే. ఇప్పుడు నేను అడుగుతున్నా, చాలామంది రక్షించబడినారు. ఎందుకు రక్షించాడు దేవుడు? ఆస్తి ఉంది చూడరా మీకు అని ఆస్తికి తీసుకుపోదామని రక్షిస్తే కొందరు ఏమవుతున్నారు? బయటికి వచ్చినారు కానీ మధ్యలోనే అవుట్ అవుతున్నారు, అరణ్యంలోనే తిరుగుతున్నారు, ఏం అనుభవిస్తలేరు. అరణ్యంలో ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇట్లా అన్నారు, ఐగుప్తులోనే ఉండిన బాగుండు, మాకు అక్కడ ఏమున్నాయి తెలుసా? కాకరకాయలు ఉన్నాయి, దోషకాయలు ఉన్నాయి, ఈ అరణ్యంలో మమ్మల్ని ఆకలితో చంపుతా. మన్నాతో పోషిస్తున్నాడు వాళ్ళను. మన్నా తిని బోరు కొట్టి ఏమంటున్నారు? ఐగుప్తులోనే ఉంటే కాకరకాయలు, దోషకాయలు, కీరకాయలు అంటే ఏందో మాకు తెలియదు అని వాళ్ళు అన్నారు. మరి అంటే చూడండి, దేవుడు వారిని అంత ప్రేమించి విడిపిస్తే అక్కడ చూడరా అంటే ఎక్కడ చూస్తున్నారు? వాళ్ళు కనానికి వెళ్ళి చూడరా అంటే మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు? ఐగుప్తుకి వెళ్ళి చూస్తున్నారు. ఈరోజు యేసు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడిన మనం దేని వైపు చూడాలా? ఆస్తి. అందుకే పౌలు అంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై సాగి. వెనుకున్నవి మర్చిపోండి. ఇప్పుడు నీ పని దేవుడు ఈ దినం ఇచ్చినాడు, ముందు చూడడమే నీ పని. ఏంది చూడాలా? ముందు ఏముంది? ముందు చూడనీకే స్వాస్థ్యం, పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితం, ఆరోగ్య జీవితం, ఆనందమయమైన జీవితం, ఇదంతా నీ కనాన్. ఈ కనాన్ నువ్వు ఏం చేయాలా? ప్రవేశించాలా. కనాన్లోకి ఏం చేయాలా? ప్రవేశించాలా. కాబట్టి దేవుని పిల్లలముగా క్రీస్తులో మనకి ఎంత ఐశ్వర్యం ఉందో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ మాటకి మీరేం చేయాలా? లోబడాలా. పరిశుద్ధాత్మ ఒక్కోసారి హెచ్చరిస్తుంటాడు, గద్దిస్తుంటాడు, బుద్ధి చెప్తుంటాడు, ఆదరణ చెప్తుంటాడు.
కాబట్టి ఆమెనని పలకడం, విశ్వాసంతో దాన్ని ఒప్పుకోవడం మీరు చేస్తుంటే అప్పుడు ఏం చేస్తారు? ఐగుప్తులోకి, క్షమించండి, కనాన్లోకి ప్రవేశిస్తారు. మీరు వినండి, దేవుడు వారిని కనాన్లోకి తీసుకురావాలని దేవుడు వారిని కనాన్లోకి తీసుకురావాలని ఐగుప్తులోంచి విడిపించినాడు కదా. విడిపించినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కనాను ఎలాగుందో మేము చూస్తాం, చూసి ఓసారి వేగు చూసి వస్తాం, చూసి అప్పుడు మేము అందులోకి పోవాలనో లేదో డిసైడ్ చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, దేవుడు ఒకటి నీకు సిద్ధం చేసినాడంటే అది మంచిదా చెడ్డదా? లేదు నేను చూస్తేనే నమ్ముతా అనడం కరెక్టేనా? కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కనాన్లోకి పోయేస్తాం, చూస్తామన్నారు. సరే పోయినారు. పోయి ఏం చేశారంటే అసలు ఆ దేశాన్ని చూసినారు, చాలా అద్భుతంగా ఉంది. 12 మందిని పంపించినాడు. అంటే గోత్రం ఒక్కొక్కరు లెక్కన 12 గోత్రాలకు ఎంతమంది అవుతారు? మిమ్మల్ని లెక్కలొచ్చు కదా. గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాలకు 12 మంది పోయి వచ్చినారు. అందులో 10 మంది ఏం చెప్తున్నారో తెలుసా? చెడ్డ సమాచారం చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెడ్డ సమాచారం ఏం చెప్తున్నారు తెలుసా? మేము కనాన్లోకి పోయినాం, అక్కడున్న మనుషులు మనకంటే బలవంతులు, మనం వాళ్ళ ఎదుటగా మిడతల్లాగా ఉన్నాం, మనం ఆ దేశాన్ని స్వాధీనము చేసుకోలేం, వాళ్ళని మనల్ని చంపుతారు అని అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళు వీళ్ళని చంపుతారని దేవుడు అనుకుంటే కనాన్లోకి తీసుకుపోవాలనుకుంటాడా? అనుకో. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అక్కడికి పోతే వాళ్ళు మనల్ని చంపుతారు అంటే దేవుడు మన మీద విరోధి అయినాడు. ఈరోజు చాలామంది బోధలు ఎట్టున్నాయో తెలుసా? విశ్వాసులకు ఏం చెప్పాలండి? దేవుడు మీకు విరోధి అని చెప్పాలనా? దేవుడు మీతో సమాధాన పడ్డాడని చెప్పాలనా? యేసు ప్రభు ద్వారా దేవుడు మనతో ఏమైనాడు? మరి సమాధానం ప్రకటించాలనా, దేవుని కోపాన్ని ప్రకటించాలనా? సమాధానాన్ని పౌలు ఏమంటాడు? కొరింథీ 2వ అధ్యాయంలో అంటాడు, మా ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు, సమాధాన పడండి, క్రీస్తు ద్వారా మీరు దేవునితో సమాధాన పడండి అని దేవుని సేవకుల ద్వారా దేవుడు ప్రజలను వేడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని సేవకులు ప్రజలకు ఏం చెప్పాలా? సమాధానం ప్రకటించాలా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో వాళ్ళకి నా మొదటి మాట ఏందో తెలుసా? మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఏమన్నాడు? సమాధానం కలుగును గాక అన్నాడు. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? సమాధానపరచడానికి వచ్చినాడు, సమాధానాన్ని ప్రకటించినాడు. ఇప్పుడు దేవుని సేవకులు కూడా ఏం ప్రకటించాలా? సమాధానాన్ని ప్రకటించాలా. కానీ వాళ్ళు కనాను చూసి వచ్చి ఏం ప్రకటిస్తున్నారు? దేవుడు మనకు విరోధి అయినాడు అని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు విరోధి అయినాడు వాళ్ళకు. అందుకే దేవుడు విరోధి అయినాడని వాళ్ళ ప్రకటన చేసినందుకు వాళ్ళ అరణ్యంలోనే రాలిపోయినారు. కానీ ఇద్దరు మాత్రం మంచి సమాచారం చెప్పినారు, యెహోషువ, కాలేబు. వారు ఏం చెప్పినారు తెలుసా? దేవుడు మనకు ఆ దేశం ఇస్తా అన్నాడు. వాళ్ళు మనకంటే బలవంతులు కావచ్చు, దేవుడు ఇస్తా అన్నప్పుడు యుద్ధం చేసేది ఎవరు? ఇప్పుడు నేను మీకు ఇది ఇస్తా అన్నా, దీన్ని ఆపాలని ఎంతమంది చూసినా మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? నాది కదా. ఇప్పుడు దేవుడు వాళ్ళ కనాన్ని ఇస్తా అన్నాడు. అక్కడున్నోడు ఎంత బలవంతుడైనా వాళ్ళ చేతుల్లోంచి మీకు ఇచ్చే బాధ్యత ఎవరిది? దేవుంది. కాబట్టి వాడు గొప్పోడైతే ఏం రా, మనం మిడతల్లాగైతే ఏం, దేవుడు ఖచ్చితంగా మనకు ఆ దేశం ఇస్తాడని వీళ్ళందరినీ బలపరచాలనుకున్నారు. కానీ అందరు ఎవరి మాట విన్నారో తెలుసా? ఈ 10 మంది ఏం చెప్తే, ఈరోజు ఎక్కువ మంది పాస్టర్లు అది చెప్తే అదే సత్యమా? అందరూ ఏం చెప్తున్నారు? మంచిగా ఉంటేనే ఎక్కడికి పోతాం. 10 మంది అదే చెప్పేసరికి, ఒక ఇద్దరు సత్యం చెప్పేసరికి ఎవరి మాట నమ్ముతున్నారు? 10 మంది ఇదే చెప్తున్నారంటే యాది కరెక్ట్? 10 మంది చెప్పేదే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ వినండి, మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను మనుషుల అభిప్రాయాలతో అది ఏకీభవించాల్సిందే. ఆయన కృపతో మనం సరిచూసుకోవాలి. అందుకే ఇద్దరు మంచి సమాచారం చెప్పినారు, కానీ ఆ ఇద్దరి మాట వాళ్ళు వినలేదు. ఆ 10 మంది మిగతా వాళ్ళందరూ అరణ్యంలోనే చచ్చిపోయినారు. ఎవరైతే నమ్మినారో వారు మాత్రమే ఏం చేశారు? ఆ కనాన్లోకి పోయినారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, క్రీస్తులో నీకు పరిశుద్ధ జీవితం ఉంది, పవిత్ర జీవితం ఉంది, ఆరోగ్యకరమైన జీవితం ఉంది. ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనకేముంది? స్వస్థత ఉంది. అన్నీ ఉన్నాయి. అబ్బా అన్నీ ఉన్నాయా అని నువ్వు అన్నావు అనుకో, ఏమవుతుంది? అన్నీ ఉన్నాయని అక్కడే మనం అక్కడనే తిరుగులాడతాం. కానీ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా
పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు కనుక అన్నీ ఉన్నాయి, నువ్వు నమ్మి ఆమెన్ అన్నావు అనుకో, నువ్వేమవుతావు ఆ కణాల్లోకి అందుకే ఈరోజు పవిత్రంగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు తెలుసా చాలామంది? ఇది ఆడ సాధ్యమవుతుందిలే. వాళ్ళు అన్నారు కదా, మనం ఎక్కడ పోతాం కణాన్, మనం ఎక్కడ జయిస్తాం వారిని అన్నారు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుని లాగా జీవించడం మనతో ఆడవుతుందిలే, మనుషులం అన్నాక అప్పుడప్పుడు మామూలే, తప్పులు చేస్తుంటాం, పొరపాటు చేస్తుంటాం అని వీళ్ళ మైండ్ సెట్తో ఎప్పుడు కూడా ఆ పరిశుద్ధ జీవితాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, బూతులు మాట్లాడకుండా జీవించడం సాధ్యమేనా? కనీసం వాటి పేరైనా ఉచ్చరించకూడదు అంటున్నాడే, అది సాధ్యమేనా? సాధ్యమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలా? అవునాయన సాధ్యమే, నేను నమ్ముతున్నా, ఆ కృప నాకు ఇవ్వు అని ప్రార్థన చేయి. అసలు నీ నోరు ఎలా మారిపోతుందో తెలుసా? ఎంత మారిపోతుంది అంటే యేసు ప్రభువు లాగా మారుతుంది. ఎలా మారుతుంది? యేసు ప్రభువు లాగా మారిపోతుంది. అట్టి కృప దేవుడు మనకి ఇస్తాడు. అయితే మన పని ఏంటంటే, దేవుడు ఏమైతే చెప్తున్నాడో, క్రీస్తులో మనకి ఏమున్నాయితే చెప్తున్నాడో వాటిని చెప్తున్నప్పుడు విశ్వాసంతో ఆమెన్ అని చెప్పాలి. విశ్వాసంతో నమ్మాల. నమ్మి వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, యేసు ప్రభులో నాకు పరిశుద్ధ జీవితం ఉందని నేను నమ్ముతున్నా, ఇది నాకు సాధ్యమే, ఆ కృప నాకు ఇవ్వు. యేసు బలహీనురాలుగా ఉన్నావా? రోగంతో బాధపడుతున్నావా? యేసు ప్రభు ద్వారా యేసు ప్రభులో నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది, నేను నమ్ముతున్నా, అది నాకు ఇవ్వు నాయనా, అది నాకు కలుగునుగాక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు? సంపూర్ణమైన ఆరోగ్యం. కాలేబంట మోషే గురించి మీకు తెలుసా? 40 ఏళ్ళు ఐగుప్తులో పెరిగినాడు, 40 ఏళ్ళు తర్వాత ఇంకో చోట పెరిగినాడు. 80 ఏళ్ళ వయసున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, నువ్వు వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయిల్ అయిన ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురా అన్నాడు. 80 ఏళ్ళలో నచ్చడం సాధ్యమేనా? కానీ వీణ నాయకుని చేసినాడు దేవుడు. అసలు ఇలా అన్నాడు, మోసే చనిపోతే ఏమన్నాడు తెలుసా? 40 ఏళ్ళప్పుడు నాకు కళ్ళు ఎట్ట కనపడుతున్నాయో, ఇప్పుడు నాకు 120 ఏళ్ళు, ఇప్పుడు కూడా నా కళ్ళు 40 ఏళ్ళప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు కూడా నాకు. కారణం ఏంటంటే మోసేకి ఏమర్థమైంది? దేవుని కృప, దేవుని మంచితనం బాగా. అందుకే దేవుని ఈరోజు చాలామంది చర్చికి పోతున్నా ఎందుకు ఇంకా అనారోగ్యాలతో ఇంత ఇబ్బంది పడుతున్నారంటే దేవుని సమాధానం ప్రకటిస్తలేరు. దేవుడు కోపాడతాడు చూడు, దేవుడు తంతాడు చూడు, దేవుడు నరకంలో వేస్తాడు చూడు, ఇవే బోధలు మనిషి మైండ్ను కుంగదీసి మనస్సులో నువ్వు ఎప్పుడైతే బలహీనుని అవుతావో ఆరోగ్యపరంగా కూడా ఏమవుతావు? నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుందంట. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం అంట. నీ మనస్సులో నువ్వు నలిగిపోతివా, నీ ఎముకలు కూడా ఏమవుతాయి? ఇప్పుడు నేను అడుగుతున్నా, శరీరంలో గట్టి అవయవం ఏదైనా ఉందంటే అది ఎముకనే. కానీ నీ మనసులో నువ్వు నలిగిపోతే ఎముకలు కూడా ఏమవుతాయి? నేను చెప్తలేనమ్మా, సామెతల గ్రంథంలో ఉంది, నలిగిన మనస్సు ఎముకలను కూడా ఏం చేస్తుంది? నలగకూడదు. ఈరోజు చాలామంది బలహీనులు అవుతున్నారు. ఎందుకంటే కృప అర్థం చేసుకుంటలేదు, దేవుని ప్రేమ అర్థం చేసుకుంటలేదు. అందుకే ఏ పని చేయకపోయినా ఎందుకు అనారోగ్యం అంటే, బాగానే ఉంటాం సార్, ఎక్కడ ఏం చేయం సార్, అయినా ఎందుకో బలహీనరాలు అయిపోతున్నా అంటే కారణం ఎందుకు తెలుసా? నువ్వు మనసులో వెళ్తున్నావు, మనసులో నువ్వు దేవుని ప్రేమ సరిగ్గా అర్థం. కానీ సంతోషం గల మనసు ఎటువంటిదంట? ఆరోగ్యానికి కారణం సంతోషం గల మనసే. చాలామంది నీ ఆరోగ్యానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? మీరు చెప్తున్నారు దేవునికి స్తోత్రం. చాలామంది పొద్దున్న లేచి వాకింగ్ చేస్తున్నా, బీపీ రాకుండా ముందే జాగ్రత్తగా ఉంటున్నా, అంటే టయానికి తింటున్నా. అంటే ఇలా ఉండొద్దని నేను అంటలేను, కానీ నువ్వు ఇన్ని చేసినా, టయానికి అన్నం తిన్నా, టయానికి నువ్వు వాకింగ్ చేసినా, అంటే జిమ్ చేసినా, నువ్వు ఏం తీసుకున్నా, నీ మనసులో నెమ్మది లేదనుకో, ఏమవుతుంది? అయిపోయా, ఆరోగ్యం ఉండదు. అందుకే ఆరోగ్యానికి ప్రధాన కారణం సంతోషము గల మనస్సు. ఏంటిది? ఆ సంతోషం గల మనసు ఎక్కడ దొరకదు నీకు, ఎక్కడ లోకం ఇవ్వలేదు ఆ సంతోషం గల మనస్సు. ఎవరు మిమ్మల్ని అలా అంటే నడిపించలేరు సంతోషం గల మనసులోకి. దేవుని కృప మాత్రమే మీకేమిస్తుందంటే సంతోషము గల మనస్సును అనుగ్రహిస్తుంది. అందుకే దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా,
నీతిమంతులంగా ఆయన అర్పణ ద్వారా యేసు ప్రభు శిలువ మరణం ద్వారా సదాకాలానికి సంపూర్ణంగా చేయబడ్డ మనకు ఇప్పుడేముంది? స్వాస్థ్యం ఉంది. ఏముంది? స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని మీరు ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినారు మీరు మందిరానికి? మీకు ఎంత ఆస్తి ఉందో తెలుసుకోవడానికి వచ్చినారు. నమ్ముతున్నారా ఇది? అందుకే ఇప్పుడు నేను అడుగుతున్నా, సాధారణంగా ఈరోజు చర్చికి రావడం అందరికీ ఎట్లుందంటే చాలా నీరసం. ఆదివారం వస్తేనే ఏమవుతారు? ఎక్కడ లేని నీరసం ఎప్పుడు వస్తుంది? ఇంకా మొదలు పెడితే వదిలిపెట్టర్రా బాబు, అంటే సంపుతారు ఒక 2 గంటలు మనల్ని, కూర్చోలేము, వదిలిపెట్టరు, టయానికి వదిలిపెట్టరు అని ఈరోజు నీరసం వచ్చేస్తుంది. కానీ మీరు వినండి, అరే మీ నాయన నీ కోసం ఎంత సిద్ధం చేసినాడో, మీ నాయన మీ కొరకు ఎంత సిద్ధం చేసినాడో, మీ నాయన మీ కొరకు ఎంత సిద్ధం చేసినాడో ఒకసారి మీ నాయన ఆస్తి ఎంత ఉందో తెలుసుకుందరా అండి అని ఎవరన్నా మీకు చెప్తే ఇటు నీరసం వస్తుందా? ఇప్పుడు అక్కనే ఉంది, అక్కల్లో ఉన్నారు, అమ్మా మీకు తెలియకుండా మీ నాయన ఆస్తి మంచిగా ఉందమ్మా, ఇప్పుడు అది బయటపడింది మీకు ఇస్తా అంటున్నాడు, రారి ఎంత ఉందో చూసుకుందరా అంటే ఇప్పుడు వాళ్ళ మనసు ఎటుంటుంది? ఎక్కడ లేని సంతోషం అంతా వచ్చేస్తుంది. అక్కడికి పోవడానికి వాళ్ళకు విసుగు అనేదే వస్తుందా? హైదరాబాద్ పోతే తెలుస్తుందమ్మా అంటే కూడా మీరు ఏం చేస్తారు? బస్సు లేకపోతే ట్రైన్కి పోదామన్నా, ట్రైన్ లేకపోతే ఊరొకల్లో ఎయిర్పోర్ట్ పడింది కదా, దానికే అంటే తెలుసుకోవడానికి అంత ఆసక్తి వస్తుంది కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, మీకు ఆసక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా మందిరానికి రావడానికి? మీకు ఎంత ఆస్తుందో అది మీకు అర్థమైతే మందిరానికి రావడం ఎటుంటుంది? 7 అంటే కొందరు 8 గంటలకు వస్తారు, 7:15 అవుతుంటుంది. కారణం ఏముంది? ఏముందిలే, ఆస్తి ఉందా ఏముందా అనే కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? బాబు అమ్మ మీకు మస్తుగా ఉందమ్మా, నేను ప్రాణం పెట్టి మీ కొరకు సంపాదించింది ఇంత ఉంది, ఇది మీకు అర్థం కాలేదు కనుక 7 అంటే ఏమవుతుంది? 7:15 అవుతుంది. ఎందుకు? కారణం ఏమి? మీకు క్రీస్తులో ఉన్న ఐశ్వర్యం అర్థమవుతలేదు. కానీ మీ ఆస్తి ఏంటంటే పవిత్ర జీవితం మీ ఆస్తి, పరిశుద్ధ జీవితం మీ ఆస్తి, ఆరోగ్యకరమైన జీవితం మీ ఆస్తి. అసలు మీరు అన్ని విషయాల్లో క్షేమంగా ఉండడం అనేది అది మీ హక్కు. హక్కులు తెలుసు కదా, 18 ఏళ్ళకు ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వాలా? ఓటు హక్కు ఇవ్వాలా లేదు? ఇవ్వకపోతే సార్ నాకు 18 ఏళ్ళు వచ్చాయి, నా హక్కు నాకు రావాల్సింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆస్తిని పొందుకోవడం అనేది అది మీకు ఏంటిది? ఇప్పుడు మీ నాయన దగ్గర మీకు ఏదైనా రావాల్సింది ఉంటుంది అనుకో, అది మీ హక్కు, వదిలిపెడతారా? ఏమంటారు? పొరపాటున వాళ్ళు మర్చిపోయినారనుకో, మీరు ఏమంటారు? ఫోన్ చేసి మరి నాయన అది నా కోసమే కదా, అది నా అంటే హక్కు అన్నప్పుడు మీకేమొస్తుంది? ధైర్యం. నేను అడుగుతున్నా, ఆరోగ్యంగా జీవించడం అది నీ హక్కు, పవిత్రంగా జీవించడం అది నీ హక్కు. ఆ హక్కు నువ్వేం చేయాలా? అనుభవించాలా. అది అనుభవించడానికి దేవుడు నీకు సంఘం ఇచ్చినాడు. ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడే ఆ క్రీస్తుని గురించి మీరు వింటూ దానికి లోబడుతూ, ఆ మాటకు, ఆ వాగ్దానానికి మీరు లోబడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ ఆస్తిని ఏం చేస్తారు? అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట మీ హృదయంలో ప్రార్థన చేయండి. దేవా, నన్ను ప్రేమించి నా అపరాధములు క్షమించి నన్ను నీ కుమార్తెగా చేసుకున్నావు. నేను నమ్ముతున్నా నాకు క్రీస్తులో గొప్ప జీవితం ఉందని, అది అనుభవించే కృప నాకు ఇవ్వండి అని మీరు చిన్న ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు, మీకు సహాయం చేస్తాడు, ఆ కృపలోకి మనల్ని అందరినీ నడిపిస్తాడు. రాని ప్రార్థన చేస్తుంది, తర్వాత మనం ముందుకు సాగుతాం.